మహారాష్ట్ర రాజకీయాల్లో, సమాజంలో, సాంస్కృతిక విద్యా రంగాల్లో పునరేకీకరణ జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర వికాస్ అఘాడీలో భాగస్వాములైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు బాగా బలపడ్డాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అనూహ్యంగా విజయం సాధించడమే కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిణామం మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు రుచించటం లేదు. అజిత్ పవార్కు, శరద్ పవార్కు రుచించటం లేదు. శివసేన సోదరులు ఉద్ధవ్ ఠాక్రేకు, రాజ్ ఠాక్రేకు కూడా నచ్చలేదు. ఇక కాంగ్రెస్ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ మనుగడ కోసం, అధికారం కోసం బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ చేతులు కలపడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయత్నాలు ప్రారంభించినాయి. మహారాష్ట్ర అస్మితను రేకెత్తించడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చాలా కాలంగా ఉప్పు నిప్పుగా ఉంటున్న ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కజిన్ రాజ్ ఠాక్రే మళ్ళీ ఒక వేదిక మీదకు వచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. తమ తండ్రి ప్రారంభించిన శివసేన పార్టీ గుర్తు, జెండా తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే పరం అయ్యాయి. షిండే కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవుతానని ఆయన అడియాసలయ్యాయి. షిండే తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కంటే చురుగ్గా వ్యవహరించే రాజ్ ఠాక్రే శివసేన వారసత్వం తనకు వస్తుందని ఆశించారు. అది నెరవేరలేకపోవడంతో తిరుగుబాటు చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. శివసేనలో చీలిక వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్నారు. 2017లోనే ఉద్ధవ్తో రాజీకి రావడానికి రాజ్ ఠాక్రే ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఎంఎన్ఎస్ కార్యకర్తలపై ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17,000 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా హిందీని మూడో భాషగా ప్రవేశపెట్టి హిందీయేతర రాష్ట్రాల్లో సాంస్కృతిక ఆధిపత్యం సంపాదించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు తమిళం, ఇంగ్లీషు నేర్పించి ఉత్పత్తి రంగంలో గట్టి పునాది ఏర్పరచుకోవడమే కాకుండా అంతర్జాతీయంగా తమిళులు వివిధ దేశాల్లో రాణిస్తున్నారు. తమకు హిందీ అవసరం లేదని వారి వాదన. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడుకు 2,000 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆపివేసింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగలేదు. 40 లక్షల మంది తమిళ విద్యార్థులకు అందాల్సిన నిధులు ఆ విధంగా ఆగిపోయాయి. మహారాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న మరాఠాలకు కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి పదవి వరించడం అత్యధిక మహారాష్ట్రలకు నచ్చని విషయం. తమ ప్రయోజనాలు కాపాడే శరద్ పవార్, అజిత్ పవార్లు రాజకీయంగా బలహీనపడటం కూడా మరాఠాలకు మనోవేదనకు గురిచేస్తున్నది. మహారాష్ట్రలోని ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్న వారిని గట్టిగా వ్యతిరేకించే రాజ్ ఠాక్రేను మహారాష్ట్ర ఓటర్లు కరుణించలేదు. అందువల్ల విలువైన సమయాన్ని ఆయన కోల్పోయారు. ఆ రాజ్ ఠాక్రే తన సోదరుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఏదో విధంగా రాజీ పడటానికి సిద్ధమైపోయాడు. బొంబాయి కార్పొరేషన్ ఎన్నికల జయాపజయాలను తమ భవిష్యత్తు నిర్ధారిస్తాయని ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేని గుర్తించారు. హిందుత్వ భావజాలాన్ని రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ రాజకీయ పునాది గట్టిగా ఉంది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల ఊగిసలాటను ముంబై ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి. బీజేపీకి గుజరాతీయులకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. కానీ ముంబైలో దాదాపు 20% మంది గుజరాతీ ఓటర్లు ఉన్నారు. వారి ప్రభావం ఇతర వర్గాలపై బలంగా ఉంది. మహారాష్ట్రలో మరాఠీ స్థానంలో హిందీ ప్రవేశపెట్టడం లేదని, జాతీయ విద్యా విధానంలో భాగంగా మూడో భాషగా హిందీని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. హిందీ కాకుండా మరో భాష నేర్పించాలని కొన్ని పాఠశాలలు కోరుకుంటున్నాయి. ఇతర భాషలు నేర్చుకోవడానికి కనీసం 20 మంది విద్యార్థులు ఉంటే అందుకోసం టీచర్లను రిక్రూట్ చేస్తామని, లేకుంటే ఆన్లైన్ విద్యా విధాన పద్ధతిని బోధిస్తామని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో తెలుగు, కన్నడం వంటి భాషలు మూడో భాషగా నేర్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే భాషా కమిటీ మాత్రం త్రిభాషా సూత్రం అశాస్త్రీయమైనదని, పిల్లలపై అనవసరపు భారాన్ని మోపుతుందని అభిప్రాయపడుతోంది. కొఠారి కమిషన్ కూడా హిందీని మూడో భాషగా 5వ తరగతి ముందు నుంచి ప్రవేశపెట్టాలని సూచించింది. ఏది ఏమైనా
సమీప భవిష్యత్తులో తమిళనాడులో జరిగే రాజకీయ మార్పులతో పాటు మహారాష్ట్రలో జరిగే రాజకీయ మార్పులను కూడా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.